క్వశ్చన్స్ చూడడం ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. లోపల అదిరిపోతున్నాయి, థియేటర్ పగిలిపోతున్నాయి నిజంగా. మామూలుగా లేదు చెప్తున్నా. అఖండ తాండవం, శివతాండవం రెండు కలిపి చూస్తే మా మైండ్ పోతుందండి నిజంగా. అసలు మామూలుగా లేదండి సినిమా. ఇంటర్వెల్ వరకు క్లైమాక్స్ క్లైమాక్స్ క్లైమాక్స్, ఎన్ని క్లైమాక్స్ నాకే తెలియదు. నేను అమ్మ ఇంటర్వెల్కి ఇట్లా ఉందంటే ఇంక క్లైమాక్స్కి ఏమైపోతామనంటే 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి క్లైమాక్స్ మీద క్లైమాక్స్ దింపుతున్నాడు. బోయపాటి గారు మీరు నాకు అర్థం కావట్లేదండి. ఏం చేశారండి మీరు? అసలు ఏంటి మిరాకిల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను ఈ సినిమాకి నాకు వచ్చిన గూస్ బంప్స్ అవ్వచ్చు, లేకపోతే నాకు వచ్చిన ఫీలింగ్ అవ్వచ్చు, ఏ సినిమాకి లేదండి. రీసెంట్గా నేను ఓజీకి అలా నేను ఫీల్ అయ్యాను, మా పవన్ కళ్యాణ్ అని చెప్పి అలా ఫీల్ అయినా ఆయన చూడటం. కానీ బాలయ్య బాబు గారిని చూసింది అర్థం. ఓజీలు ఎగిరిపోయినాయి, పుష్పాలు ఎగిరిపోయినాయి, బాబులు ఎగిరిపోయినాయి, అన్ని ఎగిరిపోయాయండి. అస్సలు ఇంకో ఎవడు పోటీ రాలేడండి నిజం చెప్తే సినిమాకి. తమను మింగేశాడు నిజంగానే. డ్రమ్ములు గిమ్ములు అన్ని మింగేశాడు. నిజంగా వేరే లెవెల్ ఇచ్చాడు, అన్ని వేరే లెవెల్ ఇచ్చాడు. మామూలుగా ఇవ్వలేదు అసలు. బాలయ్య బాబు ఇచ్చే ఆ ఎమోషన్ కి, మనోడు వెనక కొట్టే బ్యాక్గ్రౌండ్ కి, ఈ బోయపాటికి అద్దరిమైన థియేటర్ అసలు మామూలుగా లేదు. ఫైట్స్ కాదు అవి, అసలు నాకు మాటలు రావట్లేదండి చెప్పాలంటే. వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. సూపర్ ఉన్న ఎస్ యుద్ధం అంతే అంతే, మామూలుగా అది సర్జికల్ స్ట్రైక్ మన బాలయ్య బాబు గారు చేస్తే ఎలా ఉంటుంది అలా చూపించారు అనమాట. పొచ్చగా పగలు కొడితే ఎలా ఉంటుంది అలా కొట్టాడు. నిజంగా అదిరిపోయింది. నెగిటివ్ ఇంకేమన్నానా, సూపర్ ఉంది నిజంగానే. ఎందుకంటే అసలు ఎక్కడా లేదు. నిజం చెప్తున్నా, శివుడు యొక్క ఆజ్ఞ మనకున్నప్పుడు ఒక మనిషిని కాదు దేన్నైనా మనం ఒక చేత్తో పట్టుకొని దిష్టి కాదు ఏమన్నా చేయగలం అని చెప్పేసి అక్కడ సీన్ తప్ప దాని అందరూ మీరు ఏదో ట్రోలింగ్ వేస్తున్నారు. సినిమా చూడండి, ట్రోల్స్ ఆపేస్తారు ఖచ్చితంగా. సినిమా చూస్తే ట్రోల్స్ ఆగిపోతాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు ఆ సీన్ నేను టీజర్ లో చూసినప్పుడు అబ్బాయి ఏంటర్ అనిపించింది, కానీ థియేటర్ లో చూస్తున్న ఫీలే లేదు నాకు అసలు. ఒక్కొక్క సీన్ కి అరుపులండి, గొంతు పోయింది, గొంతు పోతాయండి వచ్చిన వాళ్ళందరికీ. బెస్ట్ ఇంకెప్పటికి రాదేమో మేబీ ఇలాంటి సినిమా చెప్తున్నా. నిజంగా ఆ లెవెల్ ఇచ్చాడండి నిజంగా బోయపాటి గారు. తిరుగు లేదండి ఈ సినిమా చెప్తున్నాను. తిరగ రాసేవాడు కూడా ఇంకెవరు రాడేమో అనిపిస్తుంది. బాహుబలి మొన్న అడిగారండి నన్ను ఒకరు, బాహుబలి రికార్డు పుష్ప చేసిందా, పుష్ప రికార్డులు ఇంకెవరు చేస్తారని చెప్పి. ఈ రెండు రికార్డులు మాత్రం నిజంగా తుడిచి పారేసింది అక్కడట్టు. ఇదైతే నేను చెప్పగలుగుతానండి, ఎందుకంటే నేను బాలయ్య ఫ్యాన్ కాదు అయినా కూడా సినిమా చూసాను చెప్తున్నాను. మంచి సినిమా కాదు బ్రో, ఓల్డ్ మొత్తానికి సీరియల్ చెప్తున్నా వేరే లెవెల్ బ్రో. అంతే. అవతల ఆడుంటా చూసారా, వద్దులే పేర్లు వద్దని చెప్పేసి గమ్ముకున్నా కొన్ని దేశాల గురించి. వాటికి నిజంగా చెప్తున్నా కొడితే బాలయ్య బాబు అక్కడ పడ్డారండి నిజంగా. ఆ లెవెల్ ఉన్నాయి ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, థియేటర్కి వచ్చే చూడండి ప్రతి ఒక్కరు కూడా. సినిమా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చే చూడండి. మీకు ఆ వైబ్ రావాలంటే థియేటర్ లోనే చూడాలి. అస్సలేదండి. ఒక పాప అక్కడ కూర్చొని చూస్తుంది నా వెనక సీట్ లో, చిన్న పాప. ఆ అమ్మాయి ఇట్లా 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 చేతులు ఎగరేస్తూ నవ్వుకుంటూ చూసుకుంటుంది. సో చిన్న పిల్లకాయలు కూడా వచ్చి చూడొచ్చండి ఖచ్చితంగా. అంత భయంకరమైన దృశ్యాలు లేవు. ఒకటా రెండండి, ఒక సీన్ ఇచ్చాడా సినిమాలో, లెక్కలేనని సీన్లు. మామూలుగా రీసెంట్ మూవీస్ లో ఒక సీన్ హైలైట్ పెట్టేసి సినిమా మొత్తం ఆడించేయాలని చూస్తారు. కానీ ఇక్కడ సినిమాలో మొత్తం ఎన్ని 10 ఒక 20 సీన్లు కలిపితే ఒక సినిమా లాగుందండి నిజంగా. ఎవరా ఆయన క్యాప్ ఇట్టి ఎగిరేయంగానే ఎగిరిపోయి టాప్ లేచిపోయింది. మామూలు కాదు. లాస్ట్ లో యా 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 జైపాలి అని చెప్పేసి ఇచ్చేస్తారండి. మళ్ళీ గీతామాధురి గారు అదిరిపోయిందండి. మ్యూజిక్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. బాలయ్య బాబు గారు అదిరిపోయారు, బోయపాటి గారు అదిరిపోయారు, తమన్ గారు అదిరిపోయారు. మొత్తాన్ని సినిమా మొత్తం అదిరిపోయింది. అంతే, రికార్డులు బద్దలు కొడతాయి. ఈ ఒక్క విషయంలో నిజం చెప్తా అండి, ఖచ్చితంగా నేను ఫీల్ అయ్యాను. కంట్లో నీళ్ళు వచ్చేసాయండి నిజం చెప్తున్నాను. అమ్మ సెంటిమెంటే కాదు, శివయ్య కొన్ని దగ్గర వచ్చి చెప్తుంటారు, అప్పుడు కూడా చాలా ఏడుపు వచ్చేసిందండి. చాలా సీన్లు అండి నిజం చెప్తున్నాను. లైక్ ఒకటైతే నిజం చెప్తున్నాను, మనకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఈయన లేడు అని అంటారు కదా, అది ఎప్పుడు అనకండి. ఎందుకంటే ప్రతిసారి సంతోషాన్ని కాదు కష్టాన్ని కూడా మీకు రుచి చూపిస్తారు. ఆ రుచి చూపించిన తర్వాత దాని నుంచి మిమ్మల్ని బయటపడేసేది కూడా దేవుడే. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదని చెప్పి సూపర్ చూపించారండి సినిమా. చెప్పకూడదని ఆగిపోయాను, కానీ స్టార్టింగ్ లో సినిమా మొత్తం నేను బాలయ్య బాబు ఇల్లు చూడట్లేదండి. వచ్చే ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడో ఏపీలో ఉన్న వాళ్ళందరినీ నేను పెడుతున్నానండి ఇక్కడ. నిజం చెప్తున్నా, పేర్లు వద్దని గమ్ముగా అయిపోయాను, కానీ సీరియస్ చెప్తున్నా. ప్రసాదాలు మార్చిన వాళ్ళు మీకు తెలుసు, మనకు తెలుసు, వాళ్ళు తీసుకొచ్చారు ఓకేనా. సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళని తీసుకొచ్చారు సినిమాలోకి. అండ్ మోడీ గారిని మనం మోడీ అన్నట్టే ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ దింపేశారండి.
సీరియస్ చెప్తున్నాను, సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవడైనా కానీ పైరసీని ఎంకరేజ్ చేస్తాడంటే మాత్రం ఆడికి శివతాండవమే. నిజం చెప్తున్నాను, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఫ్యామిలీ మొత్తం రావాలి, థియేటర్కి వచ్చే చూడాలి. టీవీలో చూడొచ్చులే, లేకపోతే మూవీ రూల్స్ లో చూడొచ్చు అని చెప్తాను. ఎవరు అనుకోవద్దు. మా పేదల పాలిట పెన్నిటి రవి అన్న ఇలాంటి వాళ్ళు పెట్టిన ఇవన్నీ కాదు. థియేటర్కి వచ్చి చూడండి, వాళ్ళ కష్టం చూడండి ఎట్లా ఉంటుందో. గూస్ బంప్స్ అండి. మీరు ఈ సినిమా కానీ నచ్చకుండా మీరు బయటకు వెళ్తే నేను చెప్తున్నా, ఇంకా మీరు వేస్ట్ అండి, మీరు వేస్ట్ అంతే. కోట్ల గురించి ఏముందబ్బా, ప్రతి సినిమా ఓడు కొట్టేతాడు, ప్రతి ఓళ్ళు కొట్టేదే. కానీ 100 రోజులు కొడతాడు మా బాలయ్య. ఇదైతే నిజం చెప్తున్నా. 100 రోజులు, 3 రోజుల కంటే, వారం రోజుల కంటే ఎక్కువ సినిమాలు ఆడు. కానీ ఈ సినిమా 100 రోజులు పక్కా ఆడుతుంది, రాసి పెట్టుకోండి. థియేటర్కి వచ్చి చూడండి, 100 రోజులు ఖచ్చితంగా ఆడతాయి అంతే. ఎస్. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలీదు. నీ ఓ కూడా ఉండదు. ఎస్. జై బాలయ్య, జై జై బాలయ్య.